హాయ్ అండి, నేను మీ తేజు. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే లంకలకోడేరు వచ్చామండి. ఇక్కడైతే మర్రమ్మ అమ్మవారుని నడిదికి తీసుకుని వెళ్తున్నారు. అంటే ఇక్కడైతే మీకు లోపలికి వెళ్ళి విగ్రహాలు కూడా చూపిస్తాను నేను. ఇక్కడైతే ఈ అమ్మవారు అనేది ఒక కొండ రూపంలో అచ్చం చెక్కినట్టు ఉంటుంది. మేము అది చూసి చాలా షాక్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అమ్మవారి రూపం ఆశ్చర్యాలుగా కనిపిస్తుంది. ఈ వెళ్ళైతే మేమైతే నగర సంకీర్తనకు వచ్చాము. ఇక్కడ కోలాటం ఇదైతే అమ్మవారు ముందు వెళ్తుంటే మేము వెనకాల నగర సంకీర్తన చేయాలండి. అది ఎంత దూరమైనా మేము చేయాల్సిందే. ఇక్కడైతే వీళ్ళు అయితే గణేశరే అని ఉంటారు కదా, గణేశరే అనేది మగతనికి కనిపిస్తుందండి అమ్మవారు. కొన్ని దుక్కులను ఆడవాళ్ళకి కనిపించడం నేను చూసాను. ఇక్కడైతే మగతనికి కనిపిస్తుంది. ఈ మగతనికి ఏంటంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు బిందితో మనమైతే వారు వేస్తాము. ఇతని మీద అయితే వాటర్ పోస్తున్నారు, పసుపు నీళ్ళు కలిపి వేస్తున్నారు. ఇక్కడైతే అతని మీద కనిపించి అతని మీద బంతిపువ్వు రేఖలు కూడా వేస్తున్నారు. గరగల పైన తన పైన అసలు బంతిపువ్వులు పూల వర్షం కురిసినట్టుంది మేము అక్కడ చూసినట్టయితే. ఇక్కడైతే అమ్మవారిని అనేది నడిదిలో తీసుకుని వెళ్ళడం అంటే ఊరి మధ్యలో పెడతారు వీళ్ళు. అదైనా గుడిసి టైప్లో వేస్తారు. వేపాకులతో మొత్తం గుడిసి టైప్లో కట్టి అందులో పెడతారు గరగల్ని. ఇక్కడైతే మేమైతే చూసాము. వీళ్ళైతే ఎంచక్కా బంతిపువ్వు రేఖలైతే అతని మీద జల్లడం అంతా చూసాం. ఇంకా డప్పులతో అతన్ని తీసుకురావడం. ఒక వ్యాన్ అండి, ఆ వ్యాన్ మీద బంతి పువ్వులు మొత్తం ఆ బంతి పువ్వులన్నీ చిమ్మేశారు మొత్తం. ఇక్కడైతే మాకు కూడా ఫ్లవర్స్ ఇచ్చారండి. మేము కూడా ఫ్లవర్స్ పట్టుకొని చూస్తున్నాం ఆ అమ్మవారి మీద వేద్దామని. ఇక్కడైతే మా పిల్లలందరూ ఫ్లవర్స్ పట్టుకొని చూస్తున్నాం. ఇక్కడైతే మేము అతను ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాం. ఆ ఎండ్లో వీళ్ళైతే తడి చీరలతో వేశారండి. అతన్ని ఆ చీరల పైన తీసుకుని వస్తున్నారు గరగలతో సహా. ఇదిగోండి అలా పూల వర్షాన్ని చేస్తున్నారు. అలాగ గరగల పైన అలా వేస్తున్నారు. వీళ్ళైతే ఆ తడి చీరలు ముందు వేస్తున్నారు. ఒక చీర పాస్ చేసుకుని ఆ చీరల పైన నడుస్తున్నారు. అవైనా తడి చీరలు అవి ముందు వేస్తే ఆ గణేశని అనేది తీసుకుని వచ్చి తర్వాత గరగలను తీసుకుని వస్తున్నారు. ఇంటింటికాడ ఆపి ఆ వాటర్ వేస్తున్నారు. వాటర్ అనేవి అక్కడైతే గణేశని కనిపిస్తున్నారు. మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే చూడండి, మా కోలాటం వాళ్ళందరం మేము ఉన్నాం. ఇక్కడైతే చాలా జనం ఉన్నారు. ఇక్కడైతే డప్పులోళ్ళు అండ్ ఆమెకు అతనికి ఫుల్గా పొగ అనేది వేస్తున్నారు. ఓ పక్క నుంచి ఫ్లవర్స్ జిమ్ముతున్నారు. ఇక్కడైతే ఇంటింటికి వచ్చి ఫ్లవర్స్ వేస్తున్నారండి, బంతిపువ్వు రేఖలే. ఇక్కడైతే వ్యాన్ ప్రత్యేకంగా ఉంది, బంతిపువ్వుల వ్యాను. ఇక్కడైతే పోలీస్ అంకుల్ కూడా వచ్చేసారు ఇక్కడికి. ఇదిగోండి మా పిల్లలందరం మేమంతా మళ్ళీ బంతి పువ్వులతో వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ అతను ఎప్పుడు వస్తారన్న వెయిటింగ్. మేము వచ్చినాకైతే ఫుల్గా వేసేసి దండం పెట్టుకున్నాం. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్